53 రోజుల విరామం తర్వాత పాదయాత్ర చేపట్టిన షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మొదటి విడత పాదయాత్రలో కలుపుకుంటే ఫిబ్రవరి 6న మొదలైన 58వ రోజు పాదయాత్రలో షర్మిలతో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యకురాలు వైఎస్ విజయమ్మతో పాటు వైఎస్ భారతి, మేకతోటి సుచరిత, శోభా నాగిరెడ్డి షర్మిల వెంట నడిచారు. మరో ప్రజాప్రస్థానంలో జనకిరీటాలు ఎగిసిపడ్డాయి. మరో ప్రజాప్రస్థానం తిరిగి ప్రారంభమైంది మొదలు వేలాది మంది షర్మిల వెంట నడిచారు. ముఖ్యంగా మహిళలు మరో ప్రజాప్రస్థానంలో ఎక్కువగా కనిపించారు. పాదయాత్రలో షర్మిలను కలుసుకున్న మహిళలు రోడ్డు మీదనే సమస్యలు ఏకరువు పెడుతున్నారు. చేతులు పట్టుకుని తమ సమస్యలు వినమని వేడుకుంటున్నారు. నేను రాకముందుకు అప్పుడు మాకొకసారి నెలకొకసారి 70,000 పింఛన్లు ఇచ్చింది. నాలుగు తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత మాకు 3 నెలలకొకసారి వచ్చే పింఛన్లు మాకు 200,000 పింఛన్లు అప్పుడు ఇచ్చింది. దారిలో కలిసిన కల్లుగీత కార్మికుడితో షర్మిల మాట్లాడారు. జగనన్న వస్తే కష్టాలు తీరుతాయని చెప్పారు. డాక్టర్ల సలహాలు సూచనల మేరకు షర్మిల పాదయాత్ర కొనసాగిస్తున్నారు. డాక్టర్ కూడా షర్మిల వెంట నడుస్తూ కాలికి ఉన్న కట్టును పరిశీలించి తగు సూచనలు చేస్తున్నారు. పాదయాత్ర పునఃప్రారంభమైన మొదటి రోజే షర్మిల జనకిరీటాల్లో తడిసి ముద్దయ్యారు.